హాయ్ ఫ్రెండ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది మొన్న రిలీజ్ అయింది. నవంబర్ 30వ తారీఖు నాడు. అయితే లాస్ట్ డేట్ 15 డిసెంబర్ అని చెప్తున్నారు. కాకపోతే దాన్ని పెంచుతారు. ఈ మంత్ లాస్ట్ వరకు దాన్ని పెంచొచ్చు. ఎందుకంటే మొన్న 30వ తారీఖు నాడే రిలీజ్ అయింది డేట్. ప్లస్ ఆ 30వ తారీఖు నుంచి ఇప్పుడు 15 డిసెంబర్ వరకు చూసుకుంటే ఒక 15 రోజులే టైం ఇచ్చారు. అది అలా ఉండదు కదా. దాన్ని ఈ నెల 30 వరకు పెంచుతారు. 30 వరకు పెంచొచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ సంక్రాంతి వరకు కూడా దాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత చిన్న టైంలో పే చేసే వాళ్ళు ఎలా పే చేయగలరు? మొన్న మొన్న రిలీజ్ అయింది, మొన్న 30వ తారీఖు నాడు. సో ఈ మంత్ లాస్ట్ వరకు డేట్ ఉంటుంది. సో పే చేసే టైంలో మీరు యూపీఐ యూపీఐ పేమెంట్ ద్వారా పే చేయొచ్చు. ప్లస్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు డెబిట్ కార్డ్లో కానీ, క్రెడిట్ కార్డ్లో కానీ రూపే ఉన్న కార్డ్స్ని యూస్ చేయకండి. అక్కడ అవి తీసుకోవట్లేదు, పేమెంట్ ప్రాబ్లం వస్తుంది. సో రూపే కార్డ్స్ ఉంటే మీరు దాన్ని ఇగ్నోర్ చేసేయండి. కార్డ్ ఆప్షన్లలో రూపే కార్డ్ని యూజ్ చేయకుండా మీరు అది కాకుండా యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీ యూపీఐ యాప్స్ ద్వారా, ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేకపోతే గ్రేడ్ యాప్స్ ఇట్లాంటి వాటి ద్వారా కానీ పే చేయండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అట్లా కాదు, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పేమెంట్ చేయదలుచుకుంటే ఆ క్రెడిట్ కార్డులో కానీ, డెబిట్ కార్డులో కానీ రూపే ఉన్న కార్డ్తో పేమెంట్ చేయాలని ట్రై చేయకండి. అక్కడ అది కావట్లేదు. అండ్ యూపీఐ యాప్ ద్వారా అంటే కింద మనం యూపీఐ యాప్స్లోకి వెళ్ళి మన యూపీఐ లింక్ కాపీ చేసుకొని దెన్ మళ్ళీ ఈ యూపీఐ పేమెంట్ దగ్గర ఒక బాక్స్ లాగా వస్తుంది. అక్కడ పేస్ట్ చేసి పే అని క్లిక్ చేస్తే మనకి పైన ఇంకో నోటిఫికేషన్ లాగా వచ్చి ఇంత బిల్ మీకు చూపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది. కింద పే బిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మీ యూపీఐ పాస్వర్డ్ అది ఉంటుంది కదా, అది క్లిక్ చేసి పే చేసేయండి. పే చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లేదా ఒక 1 మినిట్ అలాగే ఆగండి ఆ బ్రౌజర్లో. అలాగే ఆగి ఉంటే కొన్ని సెకండ్స్ చూపిస్తుంది. ఆ సెకండ్స్ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది రివర్స్లో ఆ 1 మినిట్ మీరు ఆగండి. ఆ 1 మినిట్, 1.5 మినిట్ ఆగిన తర్వాత మీకు టైం లిమిట్ కంప్లీట్ అయ్యి మీకు ఆ ఇన్వాయిస్ అనేది వస్తుంది. మీరు పే చేసిన ఇన్వాయిస్ వస్తుంది. సో మీరు అది అలా కాకుండా డైరెక్ట్ మీరు అక్కడి నుంచి కట్అవుట్ అయితే మీకు ఆ ఇన్వాయిస్ అనేది రావట్లేదు. మళ్ళీ మీరు మనీ కట్ అవుతుంది కానీ మీకు అక్కడ పే చేసినట్టు మళ్ళీ రాదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు పే చేసిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఆగండి. అక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది. అలా ఆ బ్రౌజర్లో అలాగే ఆగి ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఆ 1 మినిట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్వాయిస్ అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది మీ బ్రౌజర్లో. సో ఈ విధంగా ఉంది. ఏదైనా యూపీఐ పేమెంట్లో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా, ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా కింద కామెంట్లో పెట్టండి. ఇంకోటి, రూపే కార్డ్స్ అయితే యూజ్ చేయకండి. రూపే కార్డ్స్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. రూపే వదిలేసి క్రెడిట్ కార్డులో కానీ, డెబిట్ కార్డులో కానీ వేరే ఏ కార్డ్ అయినా యూజ్ చేయండి. నాకు తెలిసి నేను ఈజీ మెథడ్ అయితే యూపీఐ యాప్స్ ద్వారా పే చేయడం మంచిది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్.